విద్యావంతులు విద్య పరిజ్ఞానం ఆ విధంగా ఒకరి వల్ల మీరే సమస్య కాదని ఒకరికి తెలుస్తుంటే ఈ గురించి ఏమీ తెలియని వ్యవహారాన్ని ఇంకొక పనికిరాని కోరిక ఏమాట కావాలి. ఈ పాపంలో అసలు ఇలాంటి ఒక్క ప్రాముఖ్యత పాత్ర చాలా కలిగింది. అయితే ఇదేమో ఇప్పటికప్పుడు పొందడానికి సమస్య కాదు. ఎప్పుడో 50 ఏళ్ళ తర్వాత జరిగే ఉపద్రవానికి మనం ఇప్పటి నుంచి పొందడానికి విద్య చదివితే 25 లేదా 50 ఏళ్ళ తరువాతే అనుకుంటే చేసిన తప్పులు చదివించుకునే అవకాశం కూడా లేదు. ఈ రోజున పరిస్థితిలో మనకి ఇంకా తప్పులు చదివించుకునే అవకాశం చాలా ఉంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఇంతకు అసలు ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల మీకు నాకు జరిగే నష్టం ఏమిటి అన్న ప్రశ్న మనమే వేసుకున్నట్లయితే మీకు ప్రధానమైన దూరమైనటువంటి మొట్టమొదటి మీరు గ్లోబల్ వార్మింగ్ కూడా చైతన్యం చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క సర్వనాథ ట్యాంక్ బండ్ మీద సంపూర్ణ ఆరోగ్యానికి సమగ్ర జీవన విధానానికి మనిషి మనుగడకి ఆధారభూతమైనటువంటిది ఈ ప్రకృతిని కాపాడాలనేటువంటి గురుతర బాధ్యతని ప్రతి ఒక్కరు కూడా భుజాలపైన వేసుకోవాల్సింది. అది మనందరి యొక్క బాధ్యత. ఈ బాధ్యతని భుజస్కంధాల పైన వేసుకొని లోటస్ లా పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేసినటువంటి గ్రాండ్ గ్రీన్ వాక్ కి విద్యార్థులు మరియు తల్లిదండ్రులు, ప్రముఖులు, అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే శ్రీ దేవేటి సుధీరెడ్డి గారికి, హైదరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ రామ్మోహన్ గౌడ్ గారికి ప్రత్యేకంగా స్వాగతం సమాజం. మన స్థానిక ఎమ్మెల్యే సుధీరెడ్డి గారు గతంలో హుడా చైర్మన్ గా ఉన్నప్పటి నుంచి కూడా పర్యావరణం పైన ఎంతో కృషి చేసినటువంటి ఏకైక వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు వారు మన పిల్లల్ని చిన్నాన్ని ఆశీర్వదించడానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా స్వాగతం తెలియదు. ఇక్కడ తలపెట్టిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో అంటే స్కూల్ విద్యార్థులు దాదాపుగా 4-5 మంది వాళ్ళు తల్లిదండ్రులతో పాటు ఇక్కడ హాజరయ్యారు. అయితే లోటస్ ల్యాబ్ స్కూల్ డైరెక్టర్ గోపాల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అతను అడిగి అసలు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి సమాజం నిర్మించవలసిన బాధ్యత అనేది దానిలో భాగంగా చిన్నపిల్లలు రోజులు అదే ఈ పిల్లలకు కాలుష్యం గురించి చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఒక ఐడియాతో వాళ్ళు ముందుకెళ్తారు. ముందు భావితరాలకు వాళ్ళు అందించవలసిన వాళ్ళు కాబట్టి మేము దాన్ని స్ఫూర్తి తీసుకొని ఈరోజు ప్రతి ఒక్క వాతావరణ కాలుష్యం మీద ఎంతో శ్రమ కోర్చి ఎన్నో ప్రోగ్రాంలు ఇప్పుడు చేసి ఈరోజు కూడా 1000 మందితో ప్రోగ్రాం చేసి కాలుష్య రహిత ప్రపంచాన్ని నిర్మించాలని, రాబోయే కాలంలో పిల్లలకు అసలు ఒక చెరువు అంటే ఏందో తెలియని పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా చెప్పాలని, ఈ ప్రతినిధులందరూ కూడా ఒక సూచన చేయాలని, పేరెంట్ అందరూ సూచన చేయాలని, అందరూ కూడా 1 వీక్ నుంచి ప్రోగ్రాం పెట్టి వక్తృత్వ పోటీలు, డ్రాయింగ్ పెయింటింగ్ అవన్నీ కంప్లీట్ చేసి వాళ్ళందరూ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి కంప్లీట్గా సమాజంలో ఎలాంటి తీసుకుంటే వాతావరణం తగ్గుతుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని సాక్షి వాళ్ళ ఆధ్వర్యంతో మేము ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది. సాక్షి వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇటువంటి అవేర్నెస్ కార్యక్రమం పెట్టినప్పుడు పిల్లల దేశం మొత్తం కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ వస్తుంది. ఈరోజు ప్రపంచంలో ఇంత పెద్ద ప్రోగ్రాం ఒక 14 సంవత్సరాల పిల్లలను 5000 మందితో ఈరోజు ప్రోగ్రామ్ చేయడం అనేది మేము చాలా గర్విస్తున్నాము. ఇదివరకు కూడా 1947 ఫీట్ లాంగెస్ట్ ఫ్లాగ్ తయారు చేసి ఈరోజు వరల్డ్ బుక్ రికార్డ్ తీసుకున్నాము. అదేవిధంగా ఈరోజు 1000 మందితో ఈరోజు గ్రీన్ వాక్ ప్రోగ్రామ్ చేసి మెగా గ్రీన్ వాక్ చేసి ఈరోజు పిల్లలందరికీ అవేర్నెస్ తీసుకురావాలని, ప్రపంచం అవేర్నెస్ తీసుకురావాలని, గ్రీనర్ వరల్డ్ అండ్ బెటర్ వరల్డ్ తయారు చేయాలనే ఆలోచనతో ఈరోజు గొప్ప ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. జై గ్రీన్ వరల్డ్, గ్రీన్ వరల్డ్, గ్రీన్ వరల్డ్, బెటర్ వరల్డ్. కార్యక్రమాన్ని ఇక్కడ అందరూ హర్షిస్తున్నారు. లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో వేలాదిగా ఇక్కడ పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే ర్యాలీని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం కాలుష్య కూరల్లో చిక్కుకున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టామని వారు చెప్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు అంటే ప్రజలకు చెట్లు నరకండి పెంచుదామన్న ముఖ్య ఉద్దేశమే వారిదని చెప్పి వాళ్ళు తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ జిలానితో వెంకటేశ్వరరావు. Everyone, put your hands together and
సహకారాలు అందించినటువంటి సాక్షి టీవీ వారికి మరియు పత్రికా విలేకరులకు విద్యార్థులకు ముఖ్య అతిథులందరికీ కూడా స్వాగతం. మొక్కలు పెంచుదాం, ప్లాస్టిక్ వదిలేద్దాం, వృధా తగ్గిద్దాం, ప్రకృతి వనరులు మిగిలిద్దాం, పచ్చని జీవన శైలికి ఇదే మా ఆహ్వానం. This song is going to be a global song very soon, as we want to make this in as many languages as వాళ్ళ అక్కడ ఇక్కడ బ్యాచ్ మొత్తం चलें मैम ఇక్కడ కూర్చోనాక వాళ్ళు వచ్చినాక
స్లోగా రండి సార్, స్లోగా రండి, స్లోగా రావాలి సార్. ఉన్నాడు. ఓకే సార్, ఓకే. ఓకే, వచ్చేసాను సార్. సార్ రావాలి సార్, రావాలి సైడ్. To occupy the chairs and let the children sit on the carpet. Teachers, we request the teachers to make the children sit on the carpet. And please, it is the parents to sit on the chairs. Your children are here. And I thank all who are present here and also the traffic controller here, the traffic police here. Once again, I salute you, sir. Thank you so much for all the traffic constables over here. Every morning when we take a cup of tea, when we get up first, we should remember our soldiers in the border and then the policeman. That's true. Once again, I request everyone to give them a big hand to the traffic police over here. Thank you, sir. Please make applause to our traffic police here. Hand to the children and the parents over there. Please look after them. Thank you. Please see that the children are seated on the carpets and the parents are comfortable. Thank you. Praveen Kumar, LB Nagar Youth Congress leader. We have another guest here today morning, Mr. Bhavani Praveen Kumar, LB Nagar Youth Congress leader. Thank you, sir, for giving your valuable time. Is Mr. Devireddy Sudhir Reddy, Congress Party candidate from LB Nagar constituency. I welcome you, sir, once again, and thank you once again for giving your valuable time today and being a part of the Grand Green Walk of the Lotus Lab institutions. He's a proven leader with a track record of more than 20 years. He understands every nook and corner of the LB Nagar community and the challenges faced by its residents. His committed his helping hand to LB Nagar constituency in developing into a top-class community in India. Thank you, sir, for this. ప్రకృతి పరిరక్షణే దీక్షగా నేటి నుంచి మొక్కలు పెంచుదాం. Thank you, sir, for giving your time over here. This song is going to be a global song. Please get inspired. Let's go green and invite everyone. అమ్మతో నాన్నతో సరదాగా ఓ సాయంత్రం ఆడుదాం పాడుదాం భూమిని కాపాడుదాం మన తరం భావితరం కలిసి భవితని కాపాడుదాం.
ఈ తరం భారమని తలచి వదిలేస్తే రాబోయే తరాలకు పెనుభారం కాదా? మీరు వినబోయే ఈ పాటని మీ స్కూల్లోనూ కాలేజీలోనూ మీ తల్లిదండ్రుల ముందు ప్రదర్శించి పర్యావరణాన్ని కాపాడుకునే ఈ చిన్న ప్రయత్నం చేస్తారు కదూ? పర్యావరణాన్ని రక్షించడమే బాధ్యతగా స్వీకరించినటువంటి students going to inaugurate that. ఓకే ఓకే ఉండేనా ఒక్కసారి కొద్దిగా చిన్న కెమెరాలు తీసేయండి. ఓకేనా? ఓకే క్లాప్స్ క్లాప్స్ అనే ఉద్దేశంతో ఇక్కడ కొంచెం అయిపోయిందా? నరేందర్ రెడ్డి ఒక్కసారి అయిపోతుంది అన్న ఒక్కసారి. మాన్యులు పెద్దలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. చంద్రశేఖర్ రెడ్డి గారు వారికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు సెంట్రల్ ఆఫీస్ వైస్ ప్రిన్సిపల్ సునీత గారు వారికి తులసి